జై శ్రీమన్న ఏడుకొండ వెంకటరమణ గోవింద గోవింద. మనము మన చుట్టూ ఉన్న గ్రామ దేవతలను పూజిస్తూ ఉంటాం. అసలు నిత్యం మనం కొలిసే గ్రామ దేవతల పేర్ల అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. ప్రతి ప్రతి దేవతకు ఒక పేరు ఇలా వచ్చింది. మనము ఆ అమ్మ పోలేరమ్మ, గ్రామం పొలిమలలో సరిహద్దుల్లో నిలిచి ఊరిని కాపాడే తల్లి ఆమెకి పొలిమేరమ్మ కాస్త పోలేరమ్మ అయింది. ఎల్ల అంటే సరిహద్దు. మన సరిహద్దుల వద్దలో నిలబడి మనల్ని కాపాడే అమ్మని ఎల్లమ్మని. పోచమ్మ అంటే ప్రజల్ని మనం పోషించే మన జీవనాధారాన్ని చూసే అమ్మని పోచమ్మ అని పిలుస్తాము. కట్టమైసమ్మ మన జీవన కాలాన్ని అన్ని కాపాడే అమ్మవారిని కనిపించే శక్తి స్వరూపిణి ఆమెని కట్టమైసమ్మ అంటాం. తలుపులమ్మ భక్తుల తలుపులు అంటే కోరికలు తెలుసుకొని వారిని నెరవేర్చే దైవం కాబట్టి మనం తలుపులమ్మ అని పిలుస్తారు. అంకమ్మ అంటే పరమశివుని మెడపై ఉన్న మచ్చతోని అంకముతో ఉద్భవించిన అమ్మ కాబట్టి అంకమ్మ అంకాలమ్మ అని పిలుస్తాము. బతుకమ్మ మన బ్రతుకుకి ఆధారమైన అమ్మ కాబట్టి ప్రసాదించే తల్లి కాబట్టి ఆమెని బ్రతుకమ్మ అని పిలుస్తాము. ముత్యాలమ్మ ముత్యాల పోగులు అంటే అంటువ్యాధుల నుండి మనల్ని రక్షించే దేవత కాబట్టి ఆమెని ముత్యాలమ్మ అని కొలుస్తాము. పెద్దమ్మ గ్రామ దేవతలందరిలో కల్లా ముఖ్యమైన పెద్ద అమ్మ కాబట్టి ఆమెని పెద్దమ్మ అని పిలుస్తాము. మన గ్రామ దేవతలు కేవలం విగ్రహాలు మాత్రమే కావు, మన సంస్కృతి, మన నమ్మకాలు, మనల్ని కాపాడే అమ్మవార్లు. మనందరినీ కూడా కంటికి రెప్పలే కాపాడే అమ్మవార్లు. మన అమ్మవారు ఎప్పుడూ మనకి తోడుగా ఉంటుంది. మనము ఏదైనా సరే మనం ఏదైనా అమ్మా అని పిలిస్తే మన పిలుపుని విని అమ్మవారు మన నుంచి రక్షిస్తూ ఉంటుంది. అందుకే ఈ గ్రామ దేవతలు అనద్దు, అవి అమ్మవారి స్వరూపాలే. పార్వతి, లక్ష్మి, సరస్వతి వీళ్ళందరి స్వరూపాలే అమ్మవారు. వారికి రకరకాల పేర్లు, సప్తమాతృకలని ఇలా అని మనం పేరు పెట్టి పిలుచుకుంటాము. కానీ మనందరినీ ఏదో రూపంలో మన చుట్టూ ఉండి మనల్ని కాపాడే ఈ గ్రామ దేవతలు సాక్షాత్ అమ్మవార్లు. మనము కష్టం వచ్చినప్పుడు, మనం పొలిమాల దాడుతున్నప్పుడు ఆమెకి నమస్కారం చేసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అమ్మకి నమస్కారం చేసుకుంటే మన వెంట ఉండి కాపాడి మన ఊళ్ళో కానీ దానికి దుష్ట పీడలు కానీ పిశాచాలు కానీ రకరకాల ఘనాలు రాకుండా కాపాడి మన చుట్టూ మన గ్రామాన్ని కాపాడుతూ ఉండే ఈ దేవతలకి ఎప్పుడు కూడా సదా నమస్కారం చేస్తూ అమ్మల్ని ఎప్పుడు వారి ఆశీర్వాదం కోసము వాళ్ళు పాకులాడాలి. కానీ వివిధ పద్ధతుల్లో వివిధ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. వారు కలా కొలిసేది ఏమిటంటే అక్కడ ఉన్న ఆచారాన్ని బట్టి కొలుస్తూ ఉంటారు. అంటే ఆచారం వేరు, సాంప్రదాయం వేరు. సాంప్రదాయం అంటే ఇలాగే చేయాలి